బైబిల్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నాడు ఆయన. ఆల్వేస్. ఆయన అన్న మాట ఇంకోటి ఏంటో తెలుసా? బైబిల్ని తప్పు పడదాం అనుకున్నాను, కానీ బైబిల్ ముందు చేతులు కట్టుకుని తప్పుటోడిగా మిగిలిపోయాను నేను అన్నాడు ఆయన. అది కాబట్టి యేసయ్య పుట్టలేదని నిరూపించడానికి పెద్ద కష్టపడకేవిని. నువ్వు ఎంత కష్టపడినా సరే నువ్వు నిరూపించలేవు. ఎందుకంటే నా యేసయ్య ప్రపంచానికి వచ్చినటువంటి ఒక గొప్ప దేవుడు నా యేసయ్య. అది అర్థమైంది కదండి? రైట్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? ఒకవేళ డౌట్ ఉంటే చెప్పండి, ఇంకో 2 ఎగ్జాంపుల్ చెప్తాను. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు పుట్టినటువంటి యేసయ్య లేదా వచ్చినటువంటి యేసయ్య ఎందుకు వచ్చాడు? మనందరికీ తెలుసు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్నాడు. అవునా? ఈ రాత్రి నేను మీతో 6 విషయాలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అంటే 6 విషయాలు అయిపోయింది అనుకోండి, మన ప్రసంగం అయిపోయినట్టే. ఎన్ని విషయాలు? 6. ఈ 6లో మొదటి 3 ఎవరికంటే, మేము యేసయ్యనే ఎందుకు నమ్ముకోవాలండి అని అడిగేవాడికి మొదటి 3. ఓకేనా? లాస్ట్ 3 ఎవరికంటే, మేము యేసయ్యని నమ్ముకున్నామండి అన్న వాళ్ళకి లాస్ట్ 3. అర్థమైంది అందరికీ? ఏంటి చెప్పండి, ఎన్ని విషయాలు? 6. మొదటి 3 ఎవరికి? యేసయ్యనే ఎందుకు నమ్మాలి అని అడిగేవారికి. లాస్ట్ 3 ఎవరికి? నమ్మిన వాళ్ళకి. ఏమనుకోకుండా ఇక్కడ బాప్తీసం తీసుకున్న వాళ్ళు సార్ చేస్తారా? ఎత్తాను, నేనేమన్నా. ఉన్నారు కదా? రైట్. తీసుకోలేని వాళ్ళు చేస్తారా? ఏం కంగారపడకని మీరు ఎత్తారు, నాకు తెలుసు అది. అది అందుకే తీసుకున్న వాళ్ళని ఎందుకు ఎత్తమని తెలుసా? వాళ్ళు ఎత్తారు అనుకో, మిగిలిన వాళ్ళు అందరూ నాకు అర్థమైపోతారు. అందుకే ఫస్ట్ వాళ్ళని ఎత్తమన్నా. మొదలు పెడదాం. కొన్ని రోజుల క్రితం, లేదు నిన్నే నాకు భారం కలిగింది. ఏంటంటే, ప్రపంచంలో సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది? 800 కోట్ల మంది. ఈ 800 కోట్ల మందిలో యేసయ్య అనేటువంటి మార్గాన్ని ఎన్నుకున్నారు ఎంతమంది అంటే 400 కోట్ల మంది. ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మందిలో యేసయ్యకు వచ్చిన వారు ఎంతమంది? 400 కోట్ల మంది. నాకు అనిపించి ఒకరోజు అడిగాను, యేసయ్య నీవే సత్యం అని బైబిల్ బోధిస్తుంది కదా, నీవే మార్గం అని బైబిల్ బోధిస్తుంది కదా, మరి ప్రపంచంలో 400 కోట్ల మంది ఎందుకు నమ్ముకున్నారయ్యా, ఇంకొక 400 కోట్ల మంది ఎందుకు నమ్ముకోవట్లేదు? నాకు డౌట్ వచ్చింది, ఆయన అడిగాను. ఓకేనా? అప్పుడు ఆయన నాకు ఆ డౌట్ క్లియర్ చేశాడు బైబిల్ ద్వారా. ఇది మీ ముందు పెడతాను నేను. ఓకేనా? ఎందుకంటే మనలో చాలా మందికి ఏంటంటే, మేము యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలి? అందుకే కదా మనం బాప్తిస్మం తీసుకోలేదు. ఇంకానే మా ఇంట్లో మా అమ్మ నమ్ముకుంది, మా నాన్న నమ్ముకున్నాడు, అందుకే నేను కూడా యేసయ్య అంటున్నాను, కానీ ఆయన నమ్ముకోవాల్సిన పని లేదు. మా అమ్మ చర్చికి వెళ్తుంది, మా నాన్న చర్చికి వెళ్తాడు, కానీ నేను చర్చికి రావాల్సిన పని లేదు. మై డియర్ ఫ్రెండ్, ఈ రాత్రి నేను నీతో మాట్లాడడానికి చాలా ఇష్టపడుతున్నాను. నేను ఇదే మాట యేసయ్య దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, ప్రపంచంలో అంగీకరించినటువంటి వారు నన్ను అంగీకరించకపోవడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి బిడ్డ అన్నాడు ఆయన. ఎన్ని కారణాలు? 3 కారణాలు. ఏంటి ప్రభువా? ఆ కారణాలు నీకంటే గొప్పవా? చెప్పలేదు, కాకపోతే గొప్పవని అనుకుంటున్నారు వాళ్ళు. ఈరోజు మనం కూడా బయటికి వెళ్ళి యేసయ్యని నమ్ముకోండి అని చెప్తే ఏమంటారు? మాకు పని ఏంటి అంటారనరా? అంటారనరా? చాలా మంది అంటారు. ఇప్పుడు అదే చెప్తున్నాను, యేసయ్యను ఎందుకు నమ్ముకోవాలి అందరికి పని ఏంటో నేను చెప్తున్నాను ఈ రాత్రి. వచ్చేద్దాం పాయింట్లోకి. యేసయ్య దగ్గరకు వచ్చి నిన్ను నమ్ముకోకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఎన్ని చూపించాడు? 3. ఎన్ని? 3.
ఆ మూడింటిలో మొదటిదేంటో బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం నుంచి ఒక్కసారి చూడండి. జ్ఞాని ఏమాయను, సాక్షి ఏమాయను, ఈ లోకవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెలుగుగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగలి. ఈ మాట కనిపించిందండి నాకు. ఏమనుకోకుండా ఒక్కసారి మీరు మాట్లాడిన నాతోటి నేను అడుగుతున్నాను, ఈ వచనంలో మీకు ఏమర్థమైంది? లోకం అనేది దేవుణ్ణి నమ్ముకోకపోవడానికి, లేదా లోకం అనేది ఇంకా యేసయ్య దగ్గరకు రాకపోవడానికి కారణం ఏమని చెబుతుంది బైబిల్? జ్ఞానము అన్నది. ఏంటది? జ్ఞానం. ఈరోజు నా మొదటి పాయింట్ అదే. యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా ఈ 400 కోట్ల మంది ఎందుకు నిన్ను నమ్ముకోవట్లేదు అని అడిగితే ఆయన అంటున్నాడు, లోకానికి ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము ఆ లోక జ్ఞానాన్ని పట్టుకుని, ప్రభువా నువ్వు మాకు అవసరం లేదు అంటుందట లోకం. అందుకే కిందకు వచ్చేస్తే, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. ఎవరిని వెతుకుతున్నారు? ప్రభువుని వెతుకుచున్నారా? ఇప్పుడు నా వైపు చూడండి అందరు. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి యేసయ్యని నమ్ముకోండి అంటే ఎందుకు నమ్ముకోవాలండి అంటే, ఆయన జ్ఞానండి అందుకే నమ్ముకోండి అంటే వింటారా? మా దగ్గర కూడా జ్ఞానం ఉంది. మా జ్ఞానంతో మేము ఇల్లులు కట్టగలం, మా జ్ఞానంతో ప్రపంచంలో బతకగలం, మా జ్ఞానంతో మేము ఏదైనా సరే ఈ భూమి మీద చేయగలం. అవునా కదా చెప్పండి? అంటే లోకానికి ఒక జ్ఞానం ఉంది. జ్ఞానాన్ని పెట్టుకుని లోకం ఏమంటుందంటే, మా దగ్గర కూడా జ్ఞానం ఉంది కాబట్టి యేసయ్య దగ్గర ఉన్నటువంటి జ్ఞానం మాకు అవసరమే లేదు. అందుకే చూడండి, చాలా మంది జ్ఞానులు ఏం చేస్తారంటే యేసయ్యని నమ్మరు. చదువు ఎక్కువైపోతే యేసయ్యని నమ్మరు, విజ్ఞానము ఎక్కువైపోతే యేసయ్యని నమ్మరు, తెలిసి యేసయ్య దగ్గరకు రారు. ఎందుకు? మా జ్ఞానం ఉంది, మా జ్ఞానం మాకు ఎలా బ్రతకాలో మాకు నేర్పిస్తుంది. అందుకే యేసయ్యతో మాకేం లేదు, పని లేదు. ఈ రాత్రి ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ మాట నిజమా కాదా? ప్రపంచం దగ్గర జ్ఞానం లేదా? ఉంది. మీరు పని కట్టుకుని యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలి? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరెందుకు వచ్చారు ఆయన దగ్గరికి? మీ జ్ఞానం ఉందా లేదా? మీరు బ్రతుకుతున్నారా బ్రతకట్లేదా? మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేవా? మన దగ్గర ఉన్నాయా లేవా? సంపాదించడం వచ్చారు కదా మనకి. మరి ఎలా బ్రతకాలో జ్ఞానం ఉంది, లేదా పిల్లలను ఎలా పెంచాలో జ్ఞానం ఉంది, లేదా మన దగ్గర ఉన్నటువంటి పిల్లలకు ఎలా చదువుకోవాలో జ్ఞానం ఉంది, ఏ ఉద్యోగం జ్ఞానం ఉంది. ఎంత జ్ఞానం ఉన్న తర్వాత మళ్ళా యేసయ్య మనకెందుకు? ఒకవేళ ఇదే కారణాన్ని బట్టి నువ్వు నా యేసయ్యను తృణీకరిస్తుంటే రాన దగ్గరికి. మనకున్న జ్ఞానానికి ఆయనకున్నటువంటి జ్ఞానానికి వ్యత్యాసం ఏంటో చూపిస్తాను ఈ రాత్రి. ఇప్పుడు చెప్పనా? ఎక్కడ కూర్చున్న మనలైనా, ప్రపంచంలో ఎవరైనా, ఆరిన నేల మీద బ్రతుకుతున్న ఎవడైనా, నీ జ్ఞానంతో నా జ్ఞానంతో ఇల్లు కట్టగలవు, డబ్బు సంపాదించగలవు, భూమి మీద బ్రతకగలవు. కానీ నిన్ను పట్టుకుని పీడిస్తున్నటువంటి పాపం నుంచి మాత్రం నువ్వు బయటకు రాలేవు. అది
ఇప్పుడు మాట చూపిస్తాను. నీకు నాకు భూమి మీద డబ్బు సంపాదించే జ్ఞానం ఉంది. నీకు నాకు భూమి మీద మొబైల్ని తయారు చేసే జ్ఞానం ఉంది. ఈరోజు రోబోట్లు కూడా చేస్తున్నారా, చేయట్లేదా? అవునా కదా చెప్పండి. కొన్ని రెస్టారెంట్స్కి వెళ్తుంటే ఈ మధ్యకాలంలో మనుషులు వడ్డించట్లేదు. ఏం వడ్డిస్తున్నాయి? నీకు శాస్త్రీయంగా ఎంత జ్ఞానం ఉండొచ్చు, కానీ నీ పాపం నుంచి నిన్ను రక్షించుకునేటువంటి జ్ఞానం మాత్రం నీకు నాకు లేదు. అది నా యేసయ్యకు తెలుసు కాబట్టే యేసయ్య అన్నాడు, పిచ్చోడా, నీ జ్ఞానంతో నువ్వు ప్రపంచంలో గొప్పోడిగినని చెప్పి అందరి ముందు డబ్బాలు కొట్టుకోవచ్చు, కానీ నీ జ్ఞానంతో నా ముందు నిలబడితే గనక నువ్వు నిలబడలేవు అని చెప్తున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? నీకు నాకు భూమి మీద ఎలా బ్రతకాలో జ్ఞానం తెలుసు, కానీ నా యేసయ్యకు ఏ జ్ఞానం ఉందో ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం, బైబిల్ ఉన్న వారందరూ తెరుద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జ్ఞానాన్ని బట్టి యేసయ్యను ఎవరైతే తృణీకరిస్తున్నారో, నాకు జ్ఞానం ఉంది, యేసయ్యతో నాకు పని లేదు, నా దగ్గర కూడా జ్ఞానం ఉంది కాబట్టి ఆయన జ్ఞానంతో నాకు పని ఏంటని ఒకవేళ నువ్వు తృణీకరిస్తుంటే, నీతో నా దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం. అతడు అంటే ఎవరు? యేసయ్య. ఏ దేవుడు? యేసయ్య. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించుటకును తనకున్న దేని చేత అందరూ చెప్పాలి ఒకసారి, దేని చేత? అనుభవ జ్ఞానము చేత అనేకులను, అంటే చెప్పనా, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని ఈజీగా చదివేశాం కదా. అది ఈజీగా జరిగిపోయే పని కాదు, అది అనుభవ జ్ఞానము చేత జరిగే పని అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మాట చెప్పనా, నీకు నాకు భూమి మీద ఎలా బ్రతకాలో జ్ఞానం ఉంటే, నా యేసయ్యకు నీకు నాకు పట్టినటువంటి పాపాన్ని ఎలా వదలగొట్టాలో జ్ఞానం ఉంది. అది అందుకే అంటున్నాడు, నీ జ్ఞానంతో నీ పాపాన్ని నువ్వు పోగొట్టుకోగలవా? అందుకే ఈ రాత్రి చెబుతున్నాను, నా యేసయ్య తనకున్నటువంటి అనుభవ జ్ఞానంతో నీ పాపాన్ని కాల్త్రం చేసి తొక్కేయగలడు. వస్తావా? మొదటి పాయింట్ ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమందికి అర్థమైందా? ఏంటి మొదటి పాయింట్? ఏంటి? జ్ఞానము. ఆ జ్ఞానాన్ని బట్టి లోకం ఏం చేస్తుంది? యేసయ్యను తృణీకరిస్తుంది, నాకు వద్దంటుంది తెలియక. కానీ రాత్రి మనం చెప్తున్నాం, నీ జ్ఞానం ఉంది, కానీ నీ పాపాలను రక్షించే అనుభవ జ్ఞానం నా యేసయ్య దగ్గర ఉంది. అందుకు నువ్వు రావాలి ఆయన దగ్గరికి. ఇక నెంబర్ 2, దేవా సరే జ్ఞానం వలన కొంతమంది రావట్లేదు, అందరూ జ్ఞానం వల్లనేనా? అయితే అందరికీ జ్ఞానం లేదు కదా ప్రభువా. కొంతమంది తింగరోళ్ళు కూడా ఉండరా చెప్పండి? ఉండరా? కొంతమందికి జ్ఞానం ఉండదు, కొంతమందికి ఏముంటుందో తెలుసా? బలం ఉంటుంది. ఏముంటది? బలం ఉంటుంది. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అక్కడ ఏమని ఉంటుందో తెలుసా? లోకం నెంబర్ 1 జ్ఞానాన్ని బట్టి దేవులో మరికొందరు బలాన్ని బట్టి తృఢీకరిస్తున్నారట. దేనిని బట్టి? బలాన్ని బట్టి. జ్ఞానాన్ని బట్టి తృణీకరించడము అనే దానిని ఇంగ్లీష్లో
రీజనింగ్ అంటారు. చెప్పండి, ఏమంటారు? రీజనింగ్. ఈ రాత్రి నేను ఏం చేస్తాను తెలుసా? ఫస్ట్ 3 పాయింట్లు ఎవరి గురించి చెప్తానన్నాను నేను? దేవుణ్ణి నమ్మనోళ్ళ గురించి మాట్లాడతానన్నాను, అవునా? దేవుణ్ణి నమ్మనోళ్ళు బయట ఉంటారు, ఎక్కడ కూడా ఉంటారా? ఎక్కడ కూడా ఉంటారు, బయటే కాదు ఎక్కడ కూడా ఉంటారు, అవునా కదా? సో మొదటి 3 పాయింట్స్ ఎవరి కోసం? దేవుని నమ్మనోళ్ళ కోసం. లాస్ట్ 3 పాయింట్స్ అంత తెలివిగా మాట్లాడకండి, మా కోసం అని చెప్పండి. అర్థమైందా? మనం చాలా తెలివైన వాళ్ళం, ఎందుకంటే అవ్వమ్మ గారి లక్షణాలు ఎక్కడికి పోవు. అందుకే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ కోసం అని జేబులో చేయట్టుగా మాట్లాడతాం మనం. నేనేం చెప్పచ్చు కదా. అయితే మొదటి 3 పాయింట్స్ చెప్పడానికి నేను మీకు ఆర్ అనే అక్షరం చెప్తున్నాను. ఏ అక్షరం? ఏమీ లేదు, మొదటి 3 పాయింట్లో 3 ఆర్లు చెప్తాను అంతే. నేను ఎన్ని ఆర్లు? 3. ఓకేనా? అంతే. దానిలో మొదటి ఆర్ ఏంటి? రీజనింగ్. అంటే జ్ఞానాన్ని బట్టి ఏం చేస్తుంది? తృణీకరిస్తుంది. కానీ ఆ జ్ఞానం గొప్పదా, ఏసే జ్ఞానం గొప్పదా? ఏసే జ్ఞానమే. ఇప్పుడు నెంబర్ 2, బలాన్ని బట్టి తృణీకరిస్తుంది. తృణీకరించిన వాళ్ళు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు ఒకడు, చాలా మంది ఉన్నారు. ఒకరిని చూపిస్తాను మీకు, ఒకరిని. ఇశ్రాయేలీయులను వెళ్ళలేకుండా ఆపినాడు ఎక్కడ చెప్పండి? ఎవడు? ఫరో, అవునా కదా? ఫరో. ఆ ఫరో ఇక్కడ తెలుసా, యెహోవా మాటని మిమ్మల్ని పోనిచ్చుటకు యెహోవా ఎవడు అని అడిగాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యెహోవా ఎవడు అని వీడు అడిగాడంటే వీడికి గర్వం ఏంటి? నా దగ్గర సైన్యం ఉంది, నా దగ్గర గుర్రాలు ఉన్నాయి, నా దగ్గర రౌతులు ఉన్నాయి, నా దగ్గర బలాఢ్యులు ఉన్నాయి. ఎంతమంది ఉండగా నేను ఎవరికి కూడా ఏమవను, భయపడ. వీడి జ్ఞానాన్ని బట్టి చేస్తున్నాడా, బలాన్ని బట్టా? ఈ మాట మనం నోటితో చెప్తే సరిపోదు, బైబిల్ కూడా చెప్పాలి కదా. బైబిల్లో సాక్షాత్తు దేవుడే వాడి బలాన్ని చూసి దేవుడు నాకు అక్కర్లేదని ఎలా అనుకుంటున్నాడో ఒక వచనం చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 19వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయము 19వ వచనం. ఐగుప్తు రాజు అంటే ఎవరు? ఫరో. ఐగుప్తు రాజు ముఖంతో మీ మీద, చెప్పండి దేనితో? అంటే వీడి గర్వం ఏంటి? బలం, అవునా కదా? అంటే బలాన్ని బట్టి ఎవరి దగ్గరికి రాను? దేవుడి దగ్గరికి రాను. దేవుడితో పని లేదు. అన్నీ అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నాడు ఫరో గారిని అడుగుతున్నాను, ఒరే నువ్వు నీ బట్టి ఎవడు అన్నావు కదా, నీకున్న బలాన్ని చూసే కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎర్ర సముద్రం చీలిపోయిన తర్వాత, ఇశ్రాయేలీయులు అవతలకి వెళ్ళిపోయిన తర్వాత నీ సైన్యం కూడా ఒరే బాగానే రోడ్డు వేసారా అని చెప్పి వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు వెనకాల తవ్వుతున్నారు కదా. ఇప్పుడు సముద్రం క్లోజ్ అయిపోతుంటే నీ బలం ఏం చేసింది? ఏమన్నా చేసిందా? ఈ రాత్రి మాట చెప్తాను, నా బలం గొప్పది అన్నటువంటి ఫరో బలం సముద్రంలో కలిసిపోతే బలమైనటువంటి నా దేవుని బలం అడ్డొచ్చినటువంటి సముద్రాన్ని కూడా చీల్చేసి ఇశ్రాయేలీయులను నడిపించింది. సూర్యుడిని ఏం చేశాడట ఆయన? ఏం చేశాడు? ఆపేశాడు. ఇలాంటి బలాఢ్యులు ఎవరైనా కనిపించారండి మీకు? కనిపించారా? మనకున్న బలానికి ఆయనకున్నటువంటి బలానికి చాలా తేడా ఉంది. ఇంకా చెప్పాలంటే ఒక 3 సంవత్సరాల వెనక్కి వెళ్దాం. ప్రపంచాన్ని గంగళించేసినటువంటి ఒక రోగం ఉంది. ఏంటది? కరోనా. మనం మర్చిపోం, అర్ధరాత్రి లేపేసినా చెప్పేస్తాం అదే పేరు, అవునా కదా? చెప్పండి, మనకు పీడకాలు అది. కరోనా రాకముందు ఎవరైతే నేను జిమ్ బాడీరా, బలం, నన్ను మించిన ఎవడో లీడరే, నాతో పెట్టుకుంటారు వేసేస్తా అన్నాడు ఎవడన్నా కనపడ్డాడు?
కనబడ్డా? బాయ్ బాయ్. ఏంటి బాయ్ బాయ్? అవునా కదా చెప్పండి. నేను అడుగుతున్నాను, కరోనా ప్రపంచాన్ని కుదిపిస్తున్నప్పుడు దేవుడు ఉన్నటువంటి భగవంతులారా ఏం చేశారు మీరు? మీ బలం మిమ్మల్ని కాపాడిందా? బలాఢ్యుడని లేదు, బలహీనుడని లేదు. ప్రతి ఒక్కడు కూడా చావుకు దాసుడైపోయి కనీసం శవాన్ని కూడా చూడలేనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు అదలాడే. ఆ కరోనా వస్తుండగానే అది వచ్చేస్తున్న భయంతో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బలవంతులు హీనులు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు చెబుతున్నాను, నీ బలాన్ని పట్టినప్పుడు ఏసై అక్కర్లేదు అని నువ్వంటే నీ బలం ఆఫ్టర్ ఆల్ కరోనా నుంచే తప్పించలేదు, పాపం నుంచి తప్పించగలదా? నువ్వు రాత్రి అడుగుతున్నాను, నిన్ను తప్పించగలదా? నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడితే బైబిల్ ఏమంటాం తెలుసా? రే అంత బిల్డప్ కొట్టకే. ఎందుకంటే నీకు బలాన్ని ఇచ్చినాడు ఎవడో తెలుసా? నేనే. చూస్తారు ఈ రిఫరెన్స్, దినవృత్తాంతముల గ్రంథం. బైబిల్ తెరిచి చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం. దినవృత్తాంతముల మధ్య గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును నీ బలమును బలమును ఆత్మమును ఎవరి దానము రత్న అంటే ఏంటి చెప్పనా? ప్రవ్వా బలం ఇవ్వయ్యా అంటే తీసుకోరా అని భిక్షం పాడేసాడు మనకి. ఇప్పుడు మనిషి ఏమంటున్నాడో తెలుసా? ఆయనిస్తే తీసుకుని దేవుడి దగ్గరకు వచ్చి ఎలా చూపించి నీతో నాకు ఏం లేదు, పని లేదు. దేవుడు అంటున్నాడు, నీ బలానికి నా బలానికి చాలా తేడా ఉందరా. సముద్రం ముందుకు వచ్చేస్తుంటే బలం నీది, ఒక్క మాటతోనే వస్తున్నటువంటి సముద్రాన్ని కూడా వెనక్కి గంటేసే బలము మాది. ఉందా లేదా తేడా? చాలా తేడా ఉందండి, చాలా తేడా. నేను పాయింట్కి వచ్చేస్తున్నాను. నీ జ్ఞానం భూమి మీద ఎలా బతకాలో నేర్పిస్తుంది, నీ బలం భూమి మీద ఎలా బతకాలో నేర్పిస్తుంది. కానీ యేసయ్యకున్నటువంటి బలం నీ పాపాన్ని పారద్రోలగలిగేటువంటి బలం. అందుకే మాట చెప్పను, నేను చాలా జాగ్రత్తగా కనెక్ట్ అవ్వాలి ఈ మాటకి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అన్నాడు దేవుడు. ఏమన్నా తెలుసా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభాషం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మళ్ళా చెప్పండి, ఎందుకు బలవంతుడు పుట్టలే? నేను అడుగుతున్నాను, బలవంతుడు ఎందుకు అంటే బలవంతులు లేనప్పుడు బలవంతుడు కావాలి. అవునా కదా చెప్పండి? అవును. బలవంతుడు ఎందుకు పుట్టాలో తెలుసా? ప్రపంచంలో చాలా మంది బలవంతులు ఉన్నారు, కానీ బలవంతులమైనటువంటి స్థితి నుంచి రక్షించుకోలేని బలవంతులు. ఈ పుట్టినటువంటి యేసయ్య బలవంతుడు మాత్రం తొక్కేసే బలవంతుడు యేసయ్య. అది ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నీ బలాన్ని బట్టి నువ్వు అతిశయిస్తే సరిపోద్దా? యేసయ్య దగ్గరికి రావాలా వద్దా? రావాలి. దీనినే ఇంగ్లీష్ లో రూబస్ట్నెస్ అంటారు. ఫస్ట్ ఏంటి? రీజనింగ్. నెంబర్ 2 రూబస్ట్నెస్. తెలుగులో మొదటిది జ్ఞానాన్ని బట్టలేదు. నెంబర్ 2 బలమును బట్టి రావట్లేదు. ఇక అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుకుంటూ కిందకొస్తే ఏమంటాడో తెలుసా? ఐశ్వర్యవంతులు యేసయ్యను తృణీకరిస్తున్నారట. అంటే ఏంటి? ఏమన్నాడు?
డబ్బున్నోళ్ళు. దాన్ని డబ్బు మాకు ఏసైతే ఏం లేదు. బైబిల్లో కూడా ఉన్నారంట టైం. యవనస్తుడు ఏసై దగ్గరికి వచ్చారట. ఎవరొచ్చారు? యవనస్తుడు ఏసై దగ్గరికి వచ్చి ఏమన్నాడు? అయ్యా నేను నేను చేయాలి. ఏం చెప్తా? ఆజ్ఞలు పాటించేస్తున్నాను. కొన్ని పాటించాలి, చేస్తున్నాను. నేను పాటించాలి అబ్సల్యూట్లీ అంటున్నాడు. అంతా బాగుంది కంట్రా, నీలో ఒక తప్పు కనపడుతుంది నాకు అన్నాడు ఆయన. ఏంటి? ఏమీ లేదు, నీ దగ్గర డబ్బు ఉంది కదా, అది పేదలకు ఇచ్చేసి వెళ్ళిపోన్నాడు. ఏమన్నాడు? మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు చదివితే ఆ యవ్వనస్తుడు ఆ మాట విన్న తర్వాత వ్యసన పడుచు యేసయ్యను వదిలేసి వెళ్ళిపోయాడట. ఎవరిని వదిలేసి? అంటే వీడి ఫీలింగ్ ఏంటి? నాకు డబ్బు కావాలి కానీ యేసయ్య అక్కడ. ఇప్పుడు నేను అదే పాయింట్ అడుగుతున్నాను. లోకం నుంచి దేవుని దగ్గరకు రాకపోవడానికి, యేసయ్య దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటో చెప్పండి. డబ్బు. చాలా మంది భూమంతులు ఏమన్నా పట్టించుకుంటారండి? సామాన్యుల్ని పట్టించుకుంటా? అదే మేము గొప్పోళ్ళు, వాళ్ళు పేదోళ్ళు. చాలా మంది అంటూ ఉంటారు కదా, గొప్పోడైనా సరే ఎక్కడికి వెళ్ళాలి? చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? 6 అడుగుల గోతులోకి వెళ్ళాలి. ఎవరైనా వెళ్తాడు, కానీ మనిషి మాత్రం బతుకుండగా అదే డబ్బును చూసి ఏమంటున్నాడు? నాకు డబ్బుంది చాలు, యేసయ్య అక్కర్లేదు. ఏమండి, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడే డబ్బు కోసం యేసయ్యను వదిలేసాడంటే ఇక లోకం పరిస్థితి ఏంటి? అవునా కదా చెప్పండి. చాలా మంది మీరు యేసయ్య దగ్గరికి ఎందుకు రావట్లేదంటే మాకు డబ్బు ఉంది, మేము భూమి మీద ఎలా డబ్బు ఉంటే కళ్ళ మీద పోతున్నా ఏం చేయొచ్చు? దింపారు ఎప్పుడన్నా? ఏమండి, అంటే చాలా ఎక్స్పీరియన్స్ తో చెప్పారని అడిగానండి బాబు. ఏమీ లేదు, అంటే దింపచ్చు అని కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా, మీరు ఎప్పుడైనా దింపారు అడిగాను అంతే, ఏమీ లేదు. నేనైతే ఎప్పుడు దింపలేదనుకో, నా దగ్గర అంత డబ్బు కూడా లేదు. డబ్బు ఉంటే కళ్ళ మీద ఉన్నటువంటి కోతలేము చెప్పట్లేదు కదా సార్, దింపొచ్చు. అందుకే మాకు డబ్బు ఉంది, మాకు బ్రతకడం వచ్చు, ఏదైనా చేయగలం, ఏదైనా మేము చేసేయగలం. ఇక మీకు ఏసైతే లేదు. ఒకవేళ మీరు నేను అంటే మొత్తం అలా అంటుంటే, బైబిల్ గ్రంథంలో ఒక డబ్బున్నోడు ఉన్నాడండి. చాలా డబ్బు ఉందో తెలుసా? ఆయన ఎంత డబ్బు బైబిల్లో చెప్పేశాడు. దొంగ డబ్బులు ఏం లేవు, బ్లాక్ మనీ ఏమీ లేదు. నేను లిస్ట్ అంతా బైబిల్ ఇచ్చేసాడు. ఎంత డబ్బు ఉంది బైబిల్ చూద్దాం ఒకసారి. ఎవరో కాదు, చెప్పిన తర్వాత ఈయన అంటారు మీరు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి వచనం నుంచి ఎవరైనా చదవండి ఒకసారి. ఊటి దేశమందు యోబు ఒక మనుషుడు ఉన్నాడు, యథార్థవంతుడు, ఏడుగురు కుమారులు. చెప్తున్నాడు, రాష్ట్రానికి చెప్తున్నాడు, 7 కుమారులు ఉన్నారు, కుమార్తెలు కలిగి. ఎన్ని గొర్రెలు ఉన్నాయటండి? ఇప్పుడు మీరు ఏమంటారు తెలుసా? ఏమండి, 7,000 గొర్రెలు ఉంటే ఆస్తా? ఏం కంగారు పడకండి, అప్పుడు అదే ఆస్తి. ఎందుకు చెప్పనా? అప్పట్లో వాళ్ళ అంటూ ఏదైనా ఉంటే గొర్రెలు, ఒంటెలు, ఇవి. అందుకే బైబిల్లో కీర్తనలు అంటాడు, కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి. ఈ రోజు ఎక్కడికన్నా వెళ్ళి, రే నీ గుర్రాన్ని బట్టి కదా రసేపడుతున్నావు అంటే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు గుర్రం ప్లేస్ తీసేసి బిల్డింగ్ పెట్టాలి, గుర్రం ప్లేస్ తీసేసి బంగారం పెట్టాలి. పెద్ద పరిస్థితుల్లో ఏంటి? గుర్రములు, రథములు, రౌతులు. ఇప్పుడు యోగుకి ఎన్ని గొర్రెలు ఉన్నాయంటే చెప్పండి? 7,000. ఇంకా 3,000 ఒంటి, 500 జట్లు ఏమున్నాయి?
ఎడ్లున్నాయి, ఇంకా 500 చూడండి గాడిదలు ఉన్నాయి లేవా? అది ఆస్తంగా అన్నట్టు చూస్తున్నారు నా వంక. మనం కూడా ఆ కాలానికి వెళ్తే గాడిదను కూడా బీరువాలో పెట్టిద్దాం. మనం ఎక్కడ పెడతాం? గాడిదను కూడా పట్టుకెళ్ళి బీరువాలో పెట్టేసి తాళం వేసేద్దాం. ఇప్పుడు ఇన్ని గాడిదలు, ఇన్ని ఒంటెలు, ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎవరంటే ఒక దరిద్రం ఏంటో చెప్పనా? వీటన్నిటికీ గడ్డగా దేవుడు మనల్ని పెడితే మన దరిద్రం ఏంటో వీటిని కాపాడడానికి వీటిని చూసుకుంటూ ఉంటాం మనం. దేవుడు మనిషిని ఎలా చేశాడట? సృష్టి మీద ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. అధికారం అంటే ఏంటి? ఇప్పుడు రివర్స్, మనిషి పాపం చేసిన తర్వాత ఏంటో తెలుసా? అందుకే కోళ్ళు ఉన్నాయనుకోండి, నేను ఈ ప్రాంతానికి చెందినోడిని, అందుకే చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ తోటి. కోళ్ళు ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, దానికి ఏం కడతాం మనం? కడతామా? ఎందుకు తోట కడతాం? తిన్నంగా ఉండదు, వెళ్ళిపోద్ది అటు ఇటు. ఒకవేళ వెళ్ళిపోయి దేంట్లోనన్నా కలిసిపోతే మనం గుర్తుపట్టగలమా? మనకు అసలు ఐక్యూ తక్కువ. ఈయనకి వీటన్నిటితో పాటు అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? బహుమంది పనివారు ఉన్నారు. మన ఇల్లంతా తిప్పి కొడితే మనకు ఒక పనుడు చాలు, కానీ ఆయనకి బహుమంది. అంటే ఎంత ఆస్తిపరుడు, ఎంత ఆస్తిపరుడు! ఇక పనుల్ని లెక్క పెట్టలేక యోబు గ్రంథంలో బహుమంది పనివారు అన్నాడంటే చాలా మంది పనుల ఇంట్లో పని చేస్తున్నారు. అంటే చాలా డబ్బున్నోడు. ఈ డబ్బున్నోడు ఏమనాలండి? దేవుడితో నాకేం లేదు, ఆ అవసరం లేదు. ఎందుకంటే ఆకలేస్తే ఒక మేకనేస్తాను. ఏమేస్తాను? ఆకలేస్తే ఒక మేకనేస్తాను. కానీ నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటో తెలుసా? ఎంత డబ్బున్నటువంటి యోబు గారు అదే యోబు గ్రంథంలో ఒక మాట అన్నాడండి. ఆ మాట చదివినప్పుడు అనిపించింది, దేవా, మాకెంత డబ్బు ఉన్నా సరే మేము కూడా మాట్లాడాల్సిన మాట ఇదేనయ్యా. చూద్దాం ఒకసారి యోబు గ్రంథం. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం నుంచి ఒక్కసారి చూద్దాం. 24 నుంచి. సువర్ణము నాకు ఆధారమనుకొనిన ఎడల. సువర్ణం అంటే ఏంటి? నాకు తెలుసు మీలో కొంతమంది ఎవరన్నా సువర్ణ అని పేరెట్టుకుంటే వాళ్ళు వంక తిరుగుతారు. మీరు వాళ్ళు కాదు. సువర్ణం అంటే ఏంటి? బంగారం. సువర్ణము నాకు ఆధారమనుకొనిన ఎడల నా ఆశ్రయము నీవేనని మేలిమి బంగారముతో. ఏమంటున్నాడు చెప్పనా? బంగారాన్ని చూసి నువ్వే నాకన్ని అంటే నేను చచ్చిపోయేటప్పుడు నా బంగారం ఏమన్నా నన్ను కాపాడుతుందా? బంగారాన్ని చూసి నువ్వే నా ఆశ్రయం అని నేనంటే నేను చచ్చిపోయేటప్పుడు బంగారం ఏమన్నా నాకు ఆశ్రయం ఇస్తుందా? అదే అడుగుతున్నాడు ఆయన క్వశ్చన్. చదవండి ఒకసారి మరలా. నా ఆశ్రయము నీవేనని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల అని మాట్లాడుతూ 27వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 2వ మాట, పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని. అంటే ఏంటో చెప్పనా? నా వెనకాలన్నటువంటి ఆస్తిని చూసి ఈ ఆస్తి నాకు చాలు, యేసయ్య నాకు వద్దు అంటే నువ్వు వెర్రోడివి రా అంటున్నాడు ఆయన. ఎవరు? వెర్రోడివి. నేను అడుగుతున్నాను ఈ రాత్రి, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను. నీ ఆస్తితో నువ్వు బంగ్లాలు కొనగలవు, బంగారాన్ని కొనగలవు, నీ ఆస్తితో మనుషులను కొనేయగలవు, ఎవరినైనా కొనేయగలవు. కానీ నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో నీ పాపాన్ని కడిగేటువంటి అమూల్యమైన రక్తాన్ని మాత్రం అది
అర్థమైందా మీకు? నువ్వు డబ్బును బట్టి యేసయ్యను తృణీకరిస్తుంటే ఈ రాత్రి చెబుతున్నాను, నీ డబ్బుతో నీ పాపాన్ని కడిగేటువంటి అమూల్యమైన రక్తాన్ని నువ్వు కొనలేవు. అందుకే డబ్బున్నోడికి కూడా ఎవడు కావాలి? ఇప్పుడు ఎవరు కావాలి? యేసయ్య కావాలి. కావాలా వద్దా? కావాలి. నీ డబ్బుతో ప్రపంచాన్ని ఉద్ధరించగలవు, కానీ నా యేసయ్య తన కార్చేటువంటి రక్తంతో ప్రపంచానికి పట్టిన పాపాన్ని కడిగేయగలడు నా యేసయ్య. దీనినే ఇంగ్లీష్లో రిచెస్ అని పిలుస్తారు. ఏమంటారు? రిచెస్. ఎన్ని చెప్పాను మీకు? 3. ఎన్ని ఆర్లు? 3 ఆర్లు. మొదటిది ఏంటి? రీజనింగ్. అంటే జ్ఞానాన్ని బట్టి యేసయ్య దగ్గరికి రావట్లేదు. అయితే నీ జ్ఞానం భూమి మీద ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నా యేసయ్య దగ్గర ఉన్న జ్ఞానం అనుభవ జ్ఞానం. అది నీ పాపాన్ని కడిగేస్తుంది. రా. నెంబర్ 2 రూబస్ట్నెస్. అంటే చెప్పండి, నీ బలం. ప్రపంచంలో ఒకవేళ బలవంతుడనని చెప్పి నువ్వు వెర్రవీగితే ప్రజలు నీ దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టచ్చు, కానీ నీ బలం నిన్ను పాపం నుంచి రక్షించలేదు. అందుకే బలవంతుడైనటువంటి యేసయ్య పుట్టాల్సి వచ్చింది. నువ్వు నేను బలహీనులం కాబట్టే ఆయన పుట్టాడు. నెంబర్ 3 నీ డబ్బుతో దేన్నైనా కొనేయగలవు, కానీ అమూల్యమైనటువంటి పాపాన్ని పారద్రోలేటువంటి యేసయ్య రక్తాన్ని మాత్రం కొనలేవు. నువ్వు జ్ఞానివైనా బలవంతుడివైనా డబ్బున్నోడివైనా నీకు కూడా నా యేసయ్యే దిక్కు, యేసయ్యే సమస్తం. అది ఇది అర్థం కాకే కదా నువ్వు యేసయ్యను తృణీకరించేస్తున్నావు. అయితే ఈ 3 విషయాలకి నేను ఒక టైటిల్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ 3 విషయాలకు ఒక టైటిల్ ఏంటో తెలుసా? సమస్తము యేసే. చెప్పండి అందరూ, సమస్తము యేసే. ఇక్కడ బాప్తిస్మం తీసుకోలేని వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. యేసయ్యతో మాకు పని లేదు, ఇంకా పని లేదు అనుకుంటున్న వాళ్ళతో మాట్లాడుతున్నాను. బహుశా నువ్వు ఈ 3 దేనిదో దాని చేత పీడింపబడుతూ నువ్వేమనుకుంటున్నావంటే నాకు అక్కర్లేదు అనుకుంటున్నావు. కానీ రాత్రి నీకు ఒక పిలిపిస్తున్నాను నేను, మై డియర్ ఫ్రెండ్. నేను చెప్తున్నాను, ఈ 3 నువ్వు మోసపోతున్నావు. జాగ్రత్త. నీ బలం నిన్ను ఎప్పుడు చంపేస్తుందో నీకు తెలీదు. నీ జ్ఞానం నువ్వెప్పుడు చచ్చిపోతావో నీకు చెప్పదు. నీకున్న డబ్బు నువ్వెప్పుడు చచ్చిపోతావో నీకు చెప్పదు. కానీ నా యేసయ్య దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకుంటే, రే నువ్వు చచ్చినా పర్లేదురా, నువ్వు నా దగ్గర ఉంటావు, నిన్ను ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోతాను రా నా యేసయ్య చెప్తాడు. రాత్రి వస్తావా? యవ్వనస్తులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అవునా? అవును, నేను యవ్వనస్తున్నే. మేము పుట్టుకతో ఏమి క్రైస్తవులమేం కాదండి. నేను యవ్వనస్తున్నే. నా తల్లిగారి ద్వారా నేను ప్రభువులోనికి నడిపించబడ్డాను. కానీ యేసయ్యను బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు కొన్ని మాటలు నన్ను చాలా ఆకర్షింపచేశాయి. ఏంటో తెలుసా? బైబిల్లో యేసయ్య అన్నాడు, నేను పరిశుద్ధుడను అనలేదు. ఏమనలేదు చెప్పండి? పరిశుద్ధుని అనలేదు. అలా అంటే నాకు యేసయ్యతో వద్దు. ఎందుకు చెప్పనా? నేను పరిశుద్ధుని అన్నాడంటే ఆయన కాకుండా ఇంకా ఎవడో ఉన్నాడని అర్థం. కానీ ఆయన నేను పరిశుద్ధుడును అనలేదు, కానీ బైబిల్ గ్రంథంలో నేనే పరిశుద్ధుడును అన్నాడు. అప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి. ఓహో, నీవు తప్పితే పరిశుద్ధుడు ప్రపంచంలో ఎవడు లేడు. ఇప్పుడు నాకు శరణ్యం, నాకు దిక్కు యేసే. చాలా సీరియస్గా ఈ మాట మాట్లాడుతున్నాను. నీకు యేసయ్య తెలుసు. నీ ఇంట్లో వాళ్ళు చెప్పారు. నీ తల్లి విశ్వాసరాలు కదా, నీ తండ్రి విశ్వాసి కదా. నువ్వైనా ఎందుకు యేసయ్య దగ్గరికి రాలేకపోతున్నావు? బహుశా
ఇంకా లోకంలో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావేమో, ఇంకా లోకంలో ఏదో సాధించాలనుకుంటున్నావేమో. నువ్వు లోకంలో ఏది సాధించడానికి వెళ్ళినా యేసయ్య లేకుండా అదంతా కూడా సున్నా. యేసయ్యను పెట్టుకుని వెళ్ళు, నువ్వు విఫలమైపోయినా సరే నిన్ను ఎత్తుకుని హత్తుకోవడానికి నా యేసయ్య సిద్ధంగానే ఉంటాడు ఆయన. అందుకే ఇంకా యేసయ్య దగ్గరికి రాట్లేనులతో మాట్లాడుతున్నాను ఈ రాత్రే తీర్మానం తీసుకో, దేవా నువ్వు నాకు కావాలయ్యా. ఎప్పటి వరకు నా జ్ఞానము అనేటువంటి దానితో కళ్ళు మూసుకుపోయి నిన్ను వ్యతిరేకించానయ్యా. ఎప్పటి వరకు నాకున్న బలంతో ఎవడినైనా కొట్టేస్తాను కదా, నేనేంట్రా చర్చికి రావడం అని చెప్పి వ్యతిరేకించానయ్యా. ఎప్పటి వరకు నా దగ్గర డబ్బు ఉంది కదా, నా తల్లి డబ్బు ఇచ్చింది కదా, నా తండ్రి డబ్బు ఇచ్చాడు కదా, నేనేంటి యేసయ్య దగ్గరికి రావడం అని చెప్పి విస్మరించానయ్యా. కానీ నా ధనమైన, నా బలమైన, నా జ్ఞానమైన భూమి మీద ఎలా బ్రతకాలో నేర్పించాయి, కానీ నీ జ్ఞానము మాత్రం చచ్చిన తరువాత కూడా జీవాన్ని చూపించిందయ్యా. నువ్వు నాకు కావాలి. ఈ రాత్రి అడగగలవా? అడిగితే యేసయ్య చేతులు చాచి నీ కోసమే సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఎంత పాపివైనా లేదు, నా యేసయ్య దగ్గరికి వస్తే హత్తుకుని నీ పాపాలను కాళ్ళ క్రింద తొక్కేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే తిమోతి పత్రికలో అన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మా చెవులకు ఎక్కట్లేదండి. ఏం పర్వాలేదు, ఒకసారి కొట్టుకుని ఎక్కించుకో. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా నాకు యేసయ్య వద్దు అనిపిస్తుందండి. మై డియర్ ఫ్రెండ్, నీకు కూడా చెప్పనా, నువ్వు చస్తే పోయేది నరకానికే. నరకాన్ని ఎవడు చూశాడు? ఎవడో చుట్టూ చస్తే నువ్వు చూస్తావు. అది జీవితం ఒకటే. ఆ ఒక్క జీవితంలో ఛాన్స్ తీసుకోకు. రా యేసయ్య దగ్గరికి. చెప్పండి, ప్రపంచం ఎన్నిటిని బట్టి యేసయ్యను వద్దనుకుంటుంది? 3. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? రే, జ్ఞానాన్ని బట్టి నువ్వు వద్దనుకుంటుంటే జ్ఞానాన్ని నేనే. రా, నా దగ్గర ఉన్న జ్ఞానం నీ దగ్గర లేదు. బలాన్ని బట్టి వద్దనుకుంటే ఆ బలము నేనే. రా, నా దగ్గర ఉన్న బలం నీ దగ్గర లేదు. ధనాన్ని బట్టి వద్దనుకుంటుంటే నా దగ్గరికి రా, నీ పాపాన్ని కడిగేసేటువంటి రక్తం నా దగ్గర. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమని అంటున్నాడో ఈ మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని ఒక్కసారి. దేవునిని ఎరుగకుండినందున వెర్రితనము చేత వినువారిని నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని మాట్లాడుతూ కిందకు వచ్చేసిన తర్వాత ఏమంటున్నాడో ఒక్కసారి ఈ మాట చూద్దాం. ఒకసారి 24 వచనాన్ని చూడండి. 24 వచనం. ఆయన యూదులకు, దాని పైది చదవం, దాని పైది 24 వచ్చింది. 24. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలవబడిన వారికేమి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడంటే, జ్ఞానాన్ని బట్టి వ్యతిరేకిస్తుంటే ఆయనే జ్ఞానమట, శక్తిని బట్టి వ్యతిరేకిస్తుంటే ఆయనే శక్తట. నువ్వు డబ్బుని వెతిపట్టి వ్యతిరేకిస్తుంటే ఆయనే నీ పాపాన్ని కడగలిగినటువంటి ధనవంతుడట. ఆయనే జ్ఞానం, ఆయనే శక్తి, ఆయనే ఐశ్వర్యం. ఈ 3 కూడా లోకములో మనకెక్కడా కూడా దొరకదు. ఎవరి దగ్గర దొరుకుతుంది? యేసయ్య దగ్గర. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చే అంతేక. ఎంతమందికి అర్థమైందా? రైట్. మొదటి 3 పాయింట్లు ఎవరి కోసం మాట్లాడుతానన్నాను? నమ్మని వారి కోసం.
మీరందరూ ఏమనుకుంటున్నారంటే, ఏమండి మాకేం చెప్పట్లేదు, మీరు అన్ని వాళ్ళకే చెప్తున్నారు, మాకేమి చెప్పరా అన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. ఈ 3 పాయింట్లు ఎవరి కోసం? ఏమండి కొంతమంది ఇంకా అదే చెప్తున్నారు. ఏంటి? నమ్మినోళ్ళ కోసం అంటున్నారు. నమ్మినోళ్ళ కోసం కాదు, మా కోసం. ఎవరి కోసం? మన కోసం. ఓకేనా? మన కోసం. మొదటి 3 విషయాలు చెప్పడానికి ఏ పదాన్ని గుర్తుపెట్టుకోమన్నాను నేను? ఏ పదం? ఆర్. ఇప్పుడు రెండో దాన్ని చెప్పడం కోసం ఏమీ లేదు, పి అనే పదం గుర్తుపెట్టుకోండి. ఏ పదం? పి. ఎందుకంత సింపుల్గా చెప్తున్నాను తెలుసా? మీకోసం నేను చాలా వర్క్ చేశాను. ఎందుకు తెలుసా? మళ్ళా ప్రసంగం అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పాలి, 6 పదాలు చెప్పాలి నాకు. మొదటి 3 ఏ పదం? ఆర్. తర్వాత 3 పి. ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది బాప్తిస్మం తీసుకుని యేసయ్యను అంగీకరించారా? అంగీకరించారా లేదా? పాపులను రక్షించుటకు యేసయ్య లోకమునకు వచ్చాను అని వినగానే నేను పాపిని అని గుర్తించి యేసయ్య రక్తములో మనం అందరం ఏమయ్యాం? కడగబడ్డాం. అవునా? ప్రపంచంలో నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏం చేశారు? పోగొట్టుకున్నారు. అంటే కార్పెంటర్ నుంచి కలెక్టర్ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లక్షాధికారి నుంచి భిక్షాధికారి వరకు ఎవడైనా ఎవడు అని అడిగితే ఎవడు కాదు, అందరూ పాపులు. అర్థమైంది కదా మీకు? పాపులు. ఇప్పుడు మనం ఎవరం? ఎందుకని మనం పాపులమే. కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, మనము పాపులము అని మనం గుర్తించాం, వాళ్ళు ఏం చేయలేదు, గుర్తించలేదు. మరి గుర్తించిన తర్వాత ఏం చేసాం? మనం ఏం చేసాం? సొల్యూషన్ వెతుకుతున్నాం. అవునా? ఒకడు అటు ఇటు తిరిగేస్తున్నాడట మొత్తం. ఎవడో వచ్చి అడిగాడట, ఏంట్రా బాబు తిరిగేస్తున్నావు ఏంటంటే, అది పోయింది అన్నాడట. ఏం పోయింది? అది పోయింది అన్నాడట. మళ్ళీ ఆ వెళ్ళినోడే మళ్ళీ సాయంత్రం వచ్చాడు. సాయంత్రం వచ్చి, ఏంట్రా బాబు ఇంకా తిరిగేస్తున్నావంటే, అది పోయింది అన్నాడట. ఏం పోయిందిరా ఎంతకనంటే, ఏమో అన్నాడట. ఏమన్నాడు? ఏం పోయిందో తెలియకుండా ఏం వెతుకుతున్నాడు వీడు? అది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం అందరం ఎవరో తెలుసా? ఏం పోగొట్టుకున్నామో తెలిసిన వాళ్ళు. ఏం పోగొట్టుకున్నాం? పరిశుద్ధత. అంటే మనందరం ఎవరు? పాపులం. ఇప్పుడు పాపులమైనటువంటి మనకు శరణం ఏంటో చెప్పండి. చెప్పండి. యేసు రక్తం. కడగబడ్డారా? బాప్తిస్మం తీసుకున్నారా? ధైర్యంగా చేయొద్దండి ఒకసారి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు తీసుకున్నారా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు అందరూ చెప్పాలి ఈ ఆన్సర్. చేతులు ఎత్తిన వాళ్ళు అందరూ చెప్పాలి, మీ పాపాలు పోయాయా లేదా? ఏమండి వినపడలేదు నాకు. పోయాయా లేదా? పోయాయా? ఎవడన్నా వచ్చి దవడ మీద కొట్టేసేయడానికి ఏమొస్తుంది మనకి? ఎక్కడి నుంచి వచ్చింది? మరి పోయిందన్నారండి. నాకేం అర్థం కాలేదు మీరు చెప్పిన ఆన్సర్ ఏమి. 2 ఆన్సర్లు చెప్పారు మీరు. నేను చాలా క్లారిటీగా అడిగాను క్వశ్చన్ మిమ్మల్ని. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీ పాపాలు పోయాయా లేదా? పోలేదా? అయితే మీరు అందరూ ప్రైజ్ ది లార్డ్, నరకానికే పోతారు. నేను అడిగిందని తప్పండి. అంటే యేసయ్య రక్తం పోగొట్టలేదన్నమాట. మరి ఎందుకు వచ్చారండి? ఈడెవడరా బాబు అసలు తిన్నంగా లేడు, అటు వస్తే ఇటు వస్తున్నాడు, ఇటు వస్తే అటు వస్తున్నాడు, మొత్తం మీద అటు ఇటు కలిపి ఏం చేస్తున్నాడు? పాపులను రక్షించుటకు యేసయ్య లోకానికి వచ్చాడు అన్నది వాస్తవమే. మన పాపాలు పోయాయన్నది కూడా వాస్తవమే. ఏ పాపాలు పోయాయో చెప్పనా? మనము గతంలో చేసిన పాపాలన్నీ ఏమైపోయాయి? చెప్పండి, ఏమైపోయాయి? పోయాయి. నెంబర్ 2, పాపాలు పోవటమే కాదు, బైబిల్లో ఇంకో మాట ఉంది, పాపము వలన వచ్చు జీతము. ఇప్పుడు యేసయ్య రక్తములో మనం కడగబడ్డం వల్ల పాపములు పోయాయి,
ఆ పాపము వలన మనకు రావలసినటువంటి శిక్ష కూడా చెప్పండి ఏమైంది? కన్ఫామ్గా చెప్తున్నారా? రైట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతానండి, చెప్పండి ధైర్యం చేసి, ఏం కాదు, నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు పాపాలు పోతే మనం ఏమయ్యాం? రక్షింపబడ్డాం, అవునా కదా? ఏమంటే రక్షింపబడ్డాం అన్న వాళ్ళు చేస్తుండే ఒకసారి. కొంచెం మంది డౌట్గా ఎత్తుతున్నారు, ఎందుకంటే వీడు పెద్ద వేస్ట్ గాడ్లాగా ఉన్నాడు రా బాబు వీడు. ఏమంటే 3 క్వశ్చన్లు అడుగుతానండి, ఇది అడిగేసి నేను ముగించేస్తాను, మిమ్మల్ని పెద్ద ఇబ్బంది ఏం పెట్టను. ఈ క్వశ్చన్ నాకు క్లారిటీ చేసేయండి. మీరు కరెక్ట్ చెప్పారని వదిలేస్తాను, కరెక్ట్ చెప్పకపోతే మళ్ళీ 3 విషయాలు చెప్తాను. ఓకేనా? ఓకేనా కదా? ఓకే. మీరు రక్షింపబడిపోయారా? రక్షింపబడుతూ ఉన్నారా? రక్షింపబడబోతున్నారా? మళ్ళా అడుగుతున్నానండి, రెఫరెన్స్ జోడించి అడుగుతాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అంటే ఆల్రెడీ జరిగిపోయిందా, జరగబోతుందా? జరిగిపోయింది కదా. ఇప్పుడు అదే అడుగుతున్నాను నేను. జరిగిపోయింది, ఆయన వచ్చాడు, ఏం చేశాడు? ఏమండి వినపడాలి నాకు, చెప్పండి, నోరిప్పి చెప్పండి. ఏం చేశాడు? రక్షించాడా? మళ్ళా తెలివితేటలుగా మాట్లాడతారు, ఎందుకంటే మనల్ని రక్షించాడు అనొచ్చు కదండి, ఎదగోవాలి ఎందుకు మనకి? మన తెలివితేటలే మనల్ని చంపేస్తూ ఉంటాయి ఒక్కోసారి. మళ్ళీ అడుగుతున్నానే, పాపులను రక్షించుటకు యేసయ్య వచ్చాడు కదా, రక్షించాడా? ఎవరిని? రక్షించేశాడు కదా, ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను క్వశ్చన్, రక్షించేశాడా? రక్షిస్తూ ఉన్నాడా? రక్షించబోతున్నాడా? ఎలా మీరు చెప్పరు, కానీ నేను ఒకటి అడుగుతా. రక్షించేశాడు అన్న వాళ్ళు చేస్తాను, నేను ఎత్తానండి బాబు, నేను ఎత్తానండి. వెనకాల ఎత్తారు, ఒక 4 ఎత్తారు, 5, 6, 7, 8, 9, 10 ఎత్తండి. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ ఎత్తండి. ఎత్తారా? రైట్. మీరు కేటగిరీ నెంబర్ 1. ఓకేనా? నేను గుర్తుపెట్టుకోకపోవచ్చు, మీ పక్కన నుండి మీరు గుర్తించుకోండి. ఓకేనా? నెంబర్ 2, రక్షిస్తూ ఉన్నాడండి అన్నోళ్ళు చేయొద్దండి. ఒక ఆవిడ ఎత్తారండి, ఇక నేను ఎత్తానండి, నన్ను గుర్తుపెట్టుకోండి, నేను ఎత్తాను. ఫస్ట్ దానికి ఎత్తాను, రెండో దానికి ఎత్తాను, నాకు తెలిసి ఇప్పుడు 3వ దానికి అందరూ ఎత్తుతారు. ఇప్పుడు రక్షించబోతున్నాడండి అన్నోళ్ళు చేయొద్దండి. రక్షించబోతున్నాడు, అమ్మయ్యా, నాకు ఇక మీరు ప్రసంగం చేసే ఆపేమంటున్నారు మీరు, ఇక్కడ నాకు అర్థమైపోయింది. ఆన్సర్ చెప్పేశారు కదా. నాకు తెలుసండి మీరు ఈ ఆన్సర్ చెప్తారనే పకడ్బందీగా ప్రసంగం ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను. రక్షింపబడిపోయారా? రక్షింపబడిపోయారా? బాగా వినండి ఈ మాట. ఈరోజు చాలామంది సేవకులు చేస్తున్న దుర్బోధ ఇదే. ఏంటో తెలుసా? ఆయన మనలను ఏం చేశాడు? రక్షించేశాడు. ఇక మనకు ప్రార్థనతో పని లేదు, వాక్యంతో పని లేదు, ఇక దేనితో చెప్పండి, దేనితో? మీకు ఇంకో విషయం చెప్పనా? ప్రైజ్ ద లార్డ్. ఈ బోధ ఎక్కడెక్కడే తిరుగుతుంది, మన ప్రాంతంలోనే తిరుగుతుంది బలంగా. దీనిని ఏమంటారు తెలుసా? హైపర్ గ్రేస్ డాక్ట్రిన్ అంటారు. ఏ డాక్ట్రిన్ ఇది? హైపర్ గ్రేస్ అంటే ఏంటో తెలుసా? ఒక్కసారి నువ్వు యేసు దగ్గరకు వచ్చి అంగీకరించేసి యేసయ్య మమ్మల్ని రక్షించేశాడు అని నువ్వు అంటే, నువ్వు ఆయన దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకుంటే నువ్వు రక్షింపబడిపోయావు కదా. ఇక నువ్వు పాపం చేసినా ఏం లేదు, తప్పు లేదు. ఈరోజు ఈ రాత్రి మాటలు జాగ్రత్తగా వింటే, రక్షింపబడిన నువ్వు పాపం చేయడానికి వెనక ముందు చాలా ఆలోచిస్తావు. ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఏం గుర్తుపెట్టుకోమన్నాను నేను? అక్షరాన్ని పి. యేసయ్య మొట్టమొదటిగా చేసిన పని ఏంటో తెలుసా? నువ్వు ఆయన దగ్గరకు వచ్చి అంగీకరించావు. ఆయన అన్నాడు, నీ పాపాలను నేను ఏం చేస్తానంటే దూరంగా పాడేస్తాను. ఏం చేస్తాను? బైబిల్లో 4 పదాలు ఉపయోగించబడ్డాయి. నిన్ను ఆయన శుద్ధీకరించడానికి ఎన్ని పదాలు ఉపయోగించాడు?
4 పదాలు. ఏంటి ఆ 4 పదాలు? రెఫరెన్స్లు ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ఒక్కసారి. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 12వ వచనం. 103వ కీర్తన 12వ వచనం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ యేసయ్య మన పాపాలను దూరపరిచాడట. ఏం చేశాడు? దూరపరిచాడు. నెంబర్ 2, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తే ఆయన మన పాపాలను పారవేశాడట. ఏం చేశాడు? పారవేశాడు. లోకాసు వార్త 7వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే ఆయన మన పాపాలను అగాధంలో పడేశాడట. ఎక్కడ? అగాధంలో. నెంబర్ 4, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తే ఆయన మన పాపాలను తొలగింప చేశాడు. చెప్పండి, 4 పదాలు ఏంటి? దూరపరిచాడు, పారవేశాడు, అగాధములో పడేశాడు, తొలగింప చేశాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆయన అగాధంలో పడేశాను అన్నాడు కదా, లేకపోతే దూరపరిచాడు అన్నాడు కదా, దూరపరిచిన దాన్ని మరలా దగ్గరికి తెచ్చుకోగలమా? తెచ్చుకోలేమా? తెచ్చుకోలేమా? మనం ఏమనుకుంటున్నామంటే, నేను రక్షింపబడిపోయాను, లేదా నేను బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి ఇక నేను పాపం చేసినా ఏమి అవదు, యేసు రక్తం నా చుట్టూనే ఉంటుంది, ఇక నేను పాపం చేసినా ఏమి. అమ్మా, ప్రైజ్ ద లార్డ్. నువ్వు చస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా? నెంబర్ 1, యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి చేసింది నీ పాపాలను దూరపరిచి నీకు రావాల్సినటువంటి శిక్షను ఆయన భరించాడు. దీనిని పెనాల్టీ అంటారు. చెప్పండి, ఏమంటారు? పెనాల్టీ. అంటే నువ్వు కట్టాల్సిన పెనాల్టీ నువ్వు కట్టకు, నీకంత శక్తి లేదు, నీకంత జ్ఞానం లేదు, నీ దగ్గర అంత అమూల్యమైన డబ్బు లేదు, ఆ రక్తము నా దగ్గరే ఉంది, అది నీకు సాధ్యపడదు, నేను కడతానని చెప్పి ఆయన వచ్చి మనం కట్టాల్సిన పెనాల్టీ ఎవరు కట్టారు? చెప్పండి, ఎవరు కట్టారు? యేసే కట్టాడు. అది గుర్తుపెట్టుకోండి. చెప్పండి, నెంబర్ 1 ఏంటి? పెనాల్టీ. అంటే నేను రక్షింపబడి మాట జస్ట్ రక్షణలోనికి వచ్చానన్నమాట. అంటే ఏంటో చెప్పండి? రక్షణలోనికి అంటే ఏంటో చెప్పనా? రక్షణ అనేది ఒక బస్సు అనుకోండి, ఆ బస్సు ఎక్కామంతే. ఏం చేసాం? బస్సు ఎక్కాం. ఇప్పుడు బస్సు ఎక్కిన వాళ్ళు ఏం చేయాలి? ప్రయాణం చేస్తూ అంటే ఏంటో చెప్పనా? రక్షింపబడుతూ ఉండాలి. నీకు నాకు రక్షణ అనే బస్సు ఎక్కడానికి అర్హత లేదు. అయితే ఆయన ప్రాణం పెట్టి మనందరికీ అర్హత ఇచ్చి బస్సులో ఏం చేశాడు? మనల్ని కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ లేదు, కుదురుగా కూర్చోవాలి. ఏం చేయాలి? కుదురుగా కూర్చోవాలి. మనం ఏం చేస్తాం తెలుసా? కుదురుగా కూర్చోం, బస్సులో కూర్చుంటాం, బయట ఏదో కనిపిస్తుంది, యేసయ్య ఒక్క 5 నిమిషాలు ఆపుతావు, బస్సు దిగిపోయి హాయ్ చెప్పేసి వస్తాను. హాయ్ చెప్పడానికి వెళ్తాడు, బాయ్ చెప్పి వెళ్ళిపోయి యేసయ్య అంటాడు. అర్థమైందా? ఫస్ట్ది పెనాల్టీ అయితే ఆయన కట్టేశాడు నీ పాపాల కోసం. అయితే అయినా నువ్వు పాపం చేస్తే అది పాపమే. నువ్వు బస్సు దిగిపోతే ఆయన ఏం చేస్తాడు? అర్థమైందా మీకు? నువ్వు బస్సులో వెళుతూ ఉండగా పక్కన చెక్క కనిపిస్తాయి, లోకస కనిపిస్తుంది, నేత్రస కనిపిస్తుంది, జీవపు డమ్మము కనిపిస్తుంది, లోకంలో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు, లోకంలో చాలా విచ్చలవిడిగా బ్రతుకుతున్న వాళ్ళు కనిపిస్తారు. వారిని చూస్తున్నప్పుడు నీకు అనిపిస్తుంది, అయ్యో నేను అలా బ్రతకలేకపోతున్నానే అనిపిస్తుంది. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభువా, ఈ బస్సులో నుంచి దిగకుండా ఇంద్రియ నిగ్రహాన్ని నాకు కలుగజేసి నాకు శక్తినివ్వయ్యా అని అడగాల వద్దా? దీనిని ఏమంటారు తెలుసా? మొదటిది పెనాల్టీ, రెండవది పవర్. చెప్పండి, ఏంటి పవర్? అంటే యేసయ్య ప్రాణం పెట్టడం వల్ల నువ్వు నేను రక్షణ అనే ఎక్కామంతే. బస్సు ఎక్కితే రక్షింపబడిపోయినట్ట కాదు. ఎక్కిన నీవు లోకాన్ని చూసి దిగిపోయే ప్రమాదం చాలా
ఉంది. అందుకే నువ్వు ప్రతిసారి యేసయ్య దగ్గరకు వచ్చి అడగాలి, ప్రభువా నాకేమివ్వయ్యా. అందుకే ఏమంటాడు తెలుసా బైబిల్లో ప్రభువా పాపాన్ని జయించేటువంటి శక్తి మాకు ఇవ్వయ్యా. ఏమన్నా ఎంతమంది అడుగుతున్నారండి ఈ మాట? ఏదో మాయ మనకి. రక్షింపబడిపోయాం కదా, రక్షణలోనికి వచ్చేసాం కదా, ఇక యేసయ్య మేము చచ్చిపోతే పరలోకం ఇచ్చేస్తే మీకెవ్వడు నాకెవ్వడు. నువ్వు నేను రక్షింపబడపోలేదు కానీ రక్షింపబడుతూ ఉన్నాం. అంటే పాపముల నుంచి ఒకప్పుడు రక్షింపబడ్డాం, ఇప్పుడు రక్షింపబడుతూ ఉన్నాం. అంటే గత పాప రక్షింపబడ్డాం, ఇప్పుడు పాపము చేయకుండా రక్షింపబడుతూ. ఇప్పుడు క్లారిటీ అర్థమైందా మీకు? చెప్పండి. గతంలో ఏంటి? పాపాల నుంచి రక్షింపబడ్డాం, ఇప్పుడు మరలా పాపము చేయకుండా రక్షింపబడుతూ ఉండాలి. దీనిని పవర్ అంటారు. ఎవరైనా ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారా? ప్రభువా నేను బాప్తిస్మం తీసుకున్నానయ్యా, అయినా కూడా నేను తప్పుల్లో పడిపోతున్నానయ్యా, నన్ను కాపాడయ్యా అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు చేయరంటే మీ పాపం ఎంత గొప్పదో మీకు అర్థం కావట్లేదు. ఒక మాట చెప్తాను ఈ రాత్రి. ఏమంటే లోకస్తుడు చేసిన పాపం, దేవుళ్ళలోకి వచ్చిన చేసిన పాపం రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. లోకస్తుడు పాపం చేయడం అంటే ఏంటో చెప్పనా? ఇక్కడి నుంచి దూకేయడం. దెబ్బలు తగులుతాయా? తగలవు. అదే దేవుళ్ళలోనికి వచ్చినాడు పాపం చేయడం అంటే ఏంటో తెలుసా? ఆ బిల్డింగ్ ఎక్కి దూకేయడం. అంటే ఎందుకో తెలుసా? యేసయ్య నిన్ను బాప్తిస్మం తీసుకున్న తర్వాత మంచం కింద పెట్టలేదట, స్తంభం మీద పెట్టాడట. మంచం కింద పడిపోతే ఏమీ అవ్వదు, స్తంభం మీద నుంచి దూకేస్తే చచ్చిపోతావు. అది ఇది మాకు ఇంకా ఎక్కలేదండి. మంచి ఎగ్జాంపుల్ ఇవ్వండి. సంసోను తెలియనప్పుడు పాపం చేశాడు, ఏమన్నా అయ్యిందా? అవ్వలేదు. తెలిసిన తర్వాత పాపం చేశాడు, ఏమీ అవ్వలేదు, కళ్ళు పీకేశాడు అంతే. దావీదు తెలియనప్పుడు పాపం చేశాడు, ఏమన్నా చేశాడా? తెలిసిన తర్వాత పాపం చేశాడు, కొడుకును చంపేశాడు అంతే. నువ్వు బాప్తిస్మం తీసుకోకముందు పాపం చేసావు, నిన్నేమన్నా చేశాడా? చేయలేదు. నీకోసం నేను ప్రాణం పెట్టేస్తున్నాను అన్నాడు. తెలిసిన తర్వాత పాపం చేసావు, ఈ కోసం ప్రాణం పెట్టడు. ఏం చేస్తాడు? తొక్కి పెట్టి నార తీసేస్తాడు మన దేవుడు. జాగ్రత్త. దేవునిలోనికి వచ్చి పాపం చేయడం అంటే ఏంటో తెలుసా? దేవుళ్ళలోకి వచ్చి పాపం చేయడం. నేను అన్నిటికీ తెగించేసాను ప్రభువా, చావైనా పర్లేదని చెప్పడం. నేను ఈ రాత్రి అడుగుతున్నాను, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ పాపం చేయట్లేదా? మనం ఎవరు చేస్తున్నామో చేయట్లేదా? ఇంకా ఓ మాట చెప్పనండి. రాత్రి చెప్పాను, గుంటూరు ప్రాంతంలో మీటింగ్లో చెప్పాను. ఏమంటే మనల్ని అపవాదిగాడు పడగొట్టాలంటే పెద్ద పెద్ద ఆయుధాలు ఏమన్నా కావాలా? ఇంకా క్లియర్గా మాట్లాడినా మనకు బాగా అర్థమయ్యే మాట. మనల్ని పడగొట్టాలంటే అపవాదిగాడికి ఒక ఉల్లిపాయ బండోడు చాలు. ఎవడు చాలు? ఉల్లిపాయ బండోడు చాలు. ఎందుకో చెప్పనా? ఉల్లిపాయలు అనుకుంటే వెళ్తాడు. సోలాపూర్ ఉల్లిపాయలు అంటాడా? సోలాపూర్ ఉల్లిపాయలు అని చెప్పాడు బయట అంటున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇంట్లో అప్పుడే ఉల్లిపాయలు కోస్తా ఉంటాం. మన దరిద్రం సింక్ ఉన్నా కదా. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు సోలాపూర్ ఉల్లిపాయలు అంటున్నాడు. సోలాపూర్ ఉల్లిపాయలు ఆపేస్తాడా? మధ్యలో ఏమేస్తాడు? ఇక అంతే, అయిపోయింది అంతే. ఇక ఇది ఎక్కడో విన్నాను, ఇప్పుడు వింటాను. ఇప్పుడు చెప్పండి, మనల్ని పడగొట్టడానికి పెద్ద థీమ్స్ ఏమైనా కావాలడికి? పెద్ద ఆయుధాలు ఏమైనా కావాలా? ఒరే ఉల్లిపాయ బండుడా, ఈరోజు ఈ వీధిలో తిరిగేసావు కానీ వదిలే కానీ ఈరోజు ఈ వీధికి వెళ్ళరా అంటాడు అంతే. నువ్వు నీ జీవితంలో వదిలేసినటువంటి గత పాపాలను మరలా వెంటపడి తెచ్చుకుంటున్నావు కదా. నీకు అర్థం కాలేదు. నువ్వు దేవునిలోనికి రాకముందు పాపం చేస్తే దేవుడు భూమి మీదకి వచ్చి చనిపోయాడు. దేవునిలోనికి వచ్చిన తర్వాత పాపం చేస్తే నువ్వు చచ్చిపోతావని చెప్పి దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త. ఎవడో చూడలేదు కదా, ఎవడో వింటలేదు కదా. చాలా మందికి ఎలా ఉంటుందో చెప్పనండి, ఆ వారం అంతా ఏ పాపం చేసామో అదే పాపం గురించి ప్రసంగికుడు నిలబడి ప్రసంగం చేస్తుంటే చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? హృదయంలో, అయ్యో దేవుడు నాతో ఈరోజు సూటిగా మాట్లాడతారు అనుకోరు దరిద్రులు.
ఏమనుకుంటారు, నేను పాపం చేస్తున్నప్పుడు వీడు ఎక్కడి నుంచో చూసినట్టున్నాడు అందుకే ఇంత బాగా ప్రసంగం. అప్పుడు కూడా మారండి వీళ్ళు. ఇంకో మాట చెప్పనా, ఎంత బాగా నవ్వారంటే ఆ గుంపు మనమే. కానీ ఈరోజు చెప్తున్నాను, ఒక అన్యుడు యేసయ్య దగ్గరికి రాకపోవడానికి కారణం జ్ఞానము, బలము, ధనము. మరి వచ్చిన నీవు వెనకకు వెళ్ళిపోవడానికి కారణం అవే కదా. ఎవరినో చూసి వెళ్ళిపోతున్నావు, దేనినో చూసి వెళ్ళిపోతున్నావు, ఎవడో ఏదో కొనుక్కున్నాడని చెప్పి నువ్వు మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. దేవుళ్ళలోనికి వచ్చిన నీవు పాపం చేస్తే నిన్ను దేవుడు విడిచిపెట్టడు. జాగ్రత్త. చెప్పండి, ఇప్పుడు మనము మన గత పాపాల నుంచి ఏమయ్యాం? రక్షింపబడ్డాం. శిక్ష నుంచి ఏమయ్యాం? తప్పించబడ్డాం. దానిని ఏమంటాం మనం? పెనాల్టీ. ఎవరు కట్టారు? ఆయన. నెంబర్ 2, ఇప్పుడు ఏం చేయాలి మనం? యేసయ్యా, రక్షణ అనే వాడలోని లేదా రక్షణ అనే బస్సులో నువ్వు నన్ను కూర్చోబెట్టావయ్యా, అయితే లోకం నన్ను ఆకర్షిస్తుందయ్యా, దానిని చూసి తట్టుకునేటువంటి శక్తిని నాకు దయచేయి. అడగాల వద్దా? ఒకవేళ ఈ మాట మీకు అర్థమైతే ప్రతి ఉదయం మీరు లేచి చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవా, మరొక దినాన్ని నాకు ఇచ్చావయ్యా, థ్యాంక్ యూ. అయితే నిన్నటి దినాన్న నేను ఏ పాపాల్లో పడిపోయాను నేను రాసుకున్నానయ్యా, వాటన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నేను ఆ పాపాల్లో పడిపోకుండా నాకు శక్తిని దయచేయ్యా అడగాలి. ఎంతమంది అలవాటు చేసుకుంటారు ఈ ఆలోచనను? ఒకసారి చేతులు ఎత్తి చూపిస్తారా? రేపటి నుంచి దీనిని అలవాటు చేసుకునేవారు. ఇంకా మేము ఎత్తవండి అంటే ఇక మిమ్మల్ని ఆయనకి అప్పగిస్తున్నాను. చేసుకుంటారా? చేసుకోండి. రోజు రోజుకి మనం అందరం కూడా శక్తిని ఏమవ్వాలి? పెంచుకోవాలి. నెంబర్ 2 ఇది. నెంబర్ 1 పెనాల్టీ, నెంబర్ 2 పవర్, నెంబర్ 3 సింపుల్, ఏమీ లేదు. నీవు నేను శక్తిమంతులమైతే సరిపోదు, పరలోకానికి వెళ్ళే పరిపూర్ణ శక్తిమంతులుగా ఉండాలి. ఎందుకో తెలుసా? అమరత్వము కలిగిన వాడే దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడట? పరలోకంలో. ఇప్పుడు ఆ ప్రభువును చూడాలంటే మనకు శక్తి ఉండాలా వద్దా? చాలా మంది ఏమంటారంటే, దేవుడండి పాపులను పట్టుకెళ్ళి ఎక్కడేసేస్తాడు? నేను మాట చెప్పనా? దేవుడేయుడు. ఆయన వెలుగును చూడలేక భక్తిహీనులే నరకానికి వెళ్ళిపోతారు. ఎలా చెప్తారండి? చాలా సింపుల్. మొదటి కీర్తనలో అన్న మాట ఏంటో ఎవడ చంపేద్దాం అనుకున్నాడో ఆడింట్లోనే పెంచి. అవునా? దేవుడి కార్యాలు చాలా గొప్ప. ఇప్పుడు కరెంట్ తీసేసాడు దేవుడు. ఓకేనా? రైట్. ఇక మనం ఆలస్యం చేయకుండా చెప్తాం. రెండవదిగా పవర్ అని మీకు చెప్పాను. క్రీస్తు నందే పెనాల్టీ పోయింది, పెనాల్టీ ఆయన కట్టేశాడు. క్రీస్తు నందే మనకు పవర్ దొరుకుతుంది. నెంబర్ 3 క్రీస్తు నందే పర్ఫెక్షన్ అనేది మనకు వస్తుంది. అంటే ఏంటో చెప్పనా? ఓ మాట చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక ఈ మాట చూద్దాం చివరిగా. 4వ అధ్యాయము ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒకసారి 12వ వచనం నుంచి చూడండి. ఒక్కసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు అంటున్నాడంటే, ఇంకా సంపూర్ణ పురుషులం మనం ఎవరం కూడా చెప్పాలందరూ. మరి ఇందాక రక్షణ పడిపోయామన్నారు మీరు, అది అర్థమైంది కదా మీకు?
ఇంకా అవ్వలేదు, ఇంకా అవుతూ ఉంది. అక్కడ ఆయన పని చేస్తున్నాడు, నువ్వు నేను కూడా పని చేయాలి. ఆయన ఏం చేస్తున్నాడు? పాప మనం పరిపూర్ణత, విశ్వాసులు పరిశుద్ధులు అవ్వాలి, పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలి. పరిపూర్ణులైతే పరలోకం వెళ్ళలేరు. క్రీస్తునకు సమానమైన సంపూర్ణతలోనికి, అక్కడ చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ఉంటుంది. అంటే నా పెనాల్టీ కట్టింది ఆయనే, నాకు పవర్ ఇచ్చేవాడు ఆయనే, నన్ను పర్ఫెక్షన్లోనికి తీసుకుని వెళ్ళేవాడు కూడా ఆయనే. దీనికి నేను ఇచ్చే టైటిల్ ఏంటో చెప్పనా? మొదటిది సమస్తము క్రీస్తే, రెండవది సమస్తము క్రీస్తు నందే. అర్థమైందా మీకు? అది సమస్తము క్రీస్తే అని క్రీస్తులోనికి నువ్వు రావాలి. వచ్చిన నీవు సమస్తము క్రీస్తు నందే అని నోటి మీద వేలేసుకుని ఆయన పర్ఫెక్షన్లోనికి తీసుకుని వెళుతుంటే మనందరం వెళ్ళాలి. అందుకే చివరికి మాట చూద్దాం. ఎవరు రక్షింపబడతారో తెలుసా? చెప్పాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి ఒక్కసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన యందు నిలిచి వాడెవ్వడును ఏం చేయడు? పాపము చేయడు. అంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత నువ్వు నేను పాపం చేయకుండా ఉండాలంటే ఎవరి యందు నిలవాలి? చెప్పండి, ఎవరి యందు? యేసుక్రీస్తు నందు నిలవాలి. అంటే ఆయన యందు ఉన్నవాడికి శిక్ష లేదు, ఆయన యందు ఉన్నవాడికి శక్తి ఉంది, ఆయన యందు ఉన్నవాడికి మాత్రమే పరలోకము కూడా ఉంది. మొదటిది సమస్తము క్రీస్తే, రెండవది సమస్తము క్రీస్తు యేసు నందే. ఇది తెలుసుకోకుండా మేము రక్షింపబడిపోయామన్న భ్రమలో బ్రతికేస్తే మిమ్మలను పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసయ్య సిద్ధంగా లేడు. చెప్పండి, మొదటి దానికి ఏ పదం? ఆర్, రెండవ దానికి పి. అర్థమైందా మీకు? జ్ఞాని యేసయ్య దగ్గరికి రావాలి, బలవంతుడు యేసయ్య దగ్గరికి రావాలి, దానమున్నోడు యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి వచ్చినోడు ఏం చేయాలి? ఆయన యందే ఉండాలి. రానోడు రావాలి, వచ్చినోడు ఆయన్ని పట్టుకుని ఉండాలి. అప్పుడు ఆయన్ని పట్టుకున్నావు కాబట్టి ఆయన పరలోకంలో నిన్ను రేపొద్దున్న ఉంచుతాడు. ఇంకా ఓ మాట చెప్పనా? యేసయ్య దగ్గరికి ఇంకా ఎందుకు రావాలని నువ్వు అడిగితే డైరెక్ట్గా రాత్రి ఒకటే చెప్తాను. ప్రపంచంలో ఎవడైనా చనిపోయినోడు ఉంటాడు, కానీ చనిపోయి తిరిగి లేచిన సజీవుడు మాత్రం నా యేసయ్యే, ఆయనే. నువ్వు ప్రపంచంలో వెళ్ళు, ఎవడి సమాధి అయినా మూసేసి ఉంటుంది, కానీ నా యేసయ్య సమాధి మాత్రం తెరవబడి ఉంటుంది. ఎందుకో తెలుసా? నన్ను నమ్ముకున్నోడు కూడా మరణించిన మరలా తిరిగి లేస్తాడు. ఆయన డైలాగ్ వేసిన తర్వాత చాలామంది ఆ డైలాగ్ వేస్తారు, మేము లెగిస్తామన్నారు. చాలాసార్లు చూశారు, ఎవరు లేవలేదు. ఇదేదో బాగుందిరా బాబు అని చెప్పి ఒక ఆయన లెగిస్తానన్నాడని, మరలా పుడతానన్నాడని ఒకటి తీసుకొచ్చి ఈడే ఆయన అన్నాడట. అప్పుడు వాళ్ళు అన్నారట, ఈడేం కాదు, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈడైతే ఈ ఆస్తులన్నీ ఎవడికి రాయాలి? ఈడికి రాయాలి. కాబట్టి ఎవడెన్ని చెప్పినా ఎవ్వరూ లేవలేరు. మరణాన్ని జయించిన యేసు మాత్రమే లేవగలడు. ఆయన లేచాడు. ఆయన్ని నమ్ముకుంటే నువ్వు కూడా లేస్తావు. ఈ రాత్రి ఒకటే పిలిపిస్తున్నాను. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చావు, యేసయ్యని నమ్ముకున్నావు, యేసయ్యకు నీ హృదయంలో చోటిచ్చావు. అయితే ఆ యేసయ్య రక్షణలోనికి నీకు చోటిచ్చాడు. చోటు మాత్రమే ఇచ్చాడు, ఇంకా పరలోకానికి నిన్ను
తీసుకెళ్ళలేదు, చేర్చలేదు. చోటిచ్చినోడు రేపొద్దు నిన్ను పరలోకంలోకి చేరుస్తాడు. ఆ చేర్చేంత వరకు యేసయ్యా నా జీవితం నీదేనయ్యా, నా ఇష్టం లేదు, నా చిత్తం లేదు, నా ఆలోచన లేవు, నా తలంపు లేదు, నా జ్ఞానం లేదు, నా ధనము లేదు, నాకున్నది ఏమీ లేదు, నాకున్నదంటూ నీవేనయ్యా. నేను నీ యందు, నీవు నా యందు. రేపటి దినాన్న పరలోకములో అమరత్వము కలిగిన దేవుని యందు నేను నిలబడేవాడిగా నన్ను చెయ్యయ్యా అని అడిగితే ఆయన రాత్రి నిన్ను ఆ విధంగా మలచడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. నమ్ముతావా ఈ రాత్రి? అది నువ్వు నమ్మగలిగితే ఆయన నిన్ను పర్ఫెక్షన్లోనికి తీసుకెళ్ళడానికి ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. అందుకే చెప్తాను, యేసయ్యను నమ్ముకున్నాడట, మరణం ఎప్పుడు వస్తుందా అని చూస్తాడట. ఏంటి మరణం ఎప్పుడు వస్తుందా? బైబిల్లో కొందరు మాటలు చాలా ఆశ్చర్యపరుస్తాయండి. ప్రవ్వా నన్ను తీసేసుకో అయ్యా అని అడుగుతారు వాళ్ళు. ఎవరన్నా అడగలరా? అడగలే. ఎందుకో తెలుసా? మనకు భయం, ఇప్పుడు చచ్చిపోతే ఖచ్చితంగా నరకం. పక్కనోడికి చెప్పమంతే, వందనాలంటే వందనాలు, ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్. మన బతుకు ఎవరికి తెలీదు, ఎవరికి తెలియదు, మనకి తెలుసు. నటించడం వద్దు, మాయ బ్రతుకులొద్దు, దరిద్రమైన జీవితాలు వద్దు, వెచ్చలవిడితనం వద్దు. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత ఆయన ఎలా చెప్పాడో అలా మాత్రమే బ్రతకండి. ఒకప్పుడు నువ్వు లోకంలో తిరిగి వచ్చేసినడువే, అక్కడ ఏమీ లేదని యేసయ్య దగ్గరకు వచ్చినోడు మరలా వెనక్కి వెళ్తే గనక వాడిని రక్షించడానికి నా యేసయ్య సిద్ధంగా లేడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:3 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచిన తర్వాత తప్పిపోయిన వాడిని, బైబిల్లో ఒక మాట ఉంటుంది, నా దేవునికి సమస్తము సాధ్యమే. మళ్ళీ చెప్పండి, సమస్తము సాధ్యమే అంటున్న దేవుడు చెబుతున్నాడు. ఒక్కసారి వెలిగింపబడి తప్పిపోయిన వాడిని రక్షించడం అసాధ్యం. ఎవరు చెప్పారన్నమాట? యేసయ్య. అంత కష్టం. అర్థమైందా? లైట్ తీసుకోకండి. బాప్తిస్మం తీసుకోలేని వాళ్ళు రండి, బాప్తిస్మం తీసుకోండి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా బ్రతకండి. ఏమో ఈ రాత్రి మాటలు నీకెందుకు వినిపిస్తున్నాడో. కరెంటు పోయింది, వాతావరణం అనుకూలించలేదు, మండపేట నుంచి గుంటూరు నుంచి ప్రయాణమే వస్తుంటే అడుగడుగున వర్షమే. మేము అనుకున్నాం వర్షం పడుతుంది కదా, మీటింగ్ క్యాన్సిల్ అయిపోవచ్చు కదా. మండపేటలో పడ్డప్పుడు కూడా నా పక్కన ఉన్న ఆయనతో సదన్ గారికి ఫోన్ చేయించి అడిగాను అక్కడ వర్షం పడుతుందేమో అని. ఆయన అన్నాడు పొద్దున్న పడ్డది కానీ ఇప్పుడు పడలేదు. మండపేట దాకా వచ్చిన వర్షం ఎక్కడ దాకా ఇంకా రాలేదు. ఎందుకో తెలుసా? ఈ మాటలు నీకు చేరాలి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నోరులో చాలా మందికి ఇదే లాస్ట్ మీటింగ్. భయపెట్టట్లేదు, వాస్తవం చెప్తున్నాను. ఇంకా మారను అని కాలు ఎగరేస్తే నేను ఒకటే మాట చెప్తాను, నువ్వెంత బలవంతుడివైనా కావచ్చు, కానీ ఒక బలహీనత స్థితిలోనికి వెళ్తావు. అప్పుడు నువ్వే అంటావు, దేవా రక్షించవా? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన అనేవాడు మాకు దేవుడితో సంబంధం లేదు అనేవాడు. ఎక్కలేడు, హైదరాబాద్లో ఉన్నాడు. కానీ అదే వ్యక్తి తన ఇంటిలో ఎవరికో బాగోపోతే వచ్చేమన్నాడు తెలుసా? ఒక చిన్న మాట, యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేస్తావా? వాళ్ళకి బాగలేదు, నా తల్లికి బాగలేదు, ప్రార్థన చేస్తావా? నువ్వెంత బలవంతుడైనా కావచ్చు, కానీ నీ జీవితంలో ఒక టైం వస్తుంది. ఆ టైంలో నా యేసు క్రీస్తు మాత్రమే నీకు చేతులు చాచుంచుతాడు. ప్రపంచంలో ఎవ్వడు కూడా చేతులు చాచి నిన్ను హత్తుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. రా, ఎంత మంచి దేవుడు నీకు దొరకడు. ఒకవేళ ఎంత మంచి దేవుడు నువ్వు అంగీకరించడానికి నిర్లక్ష్యం చేస్తే ఈ రాత్రే సరైన సమయం. నువ్వు లేచి నిలబడి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా అని చెప్పు. దేవుళ్ళలోకి వచ్చి చెడిపోయావా? అయితే ఈ రాత్రే నీకు ఫైనల్గా ఆయన వినిపిస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా ఇప్పటి వరకు చెడిపోయానయ్యా, ఇక మీదట నీలో నిలబడాలని నేను చాలా అనుకుంటున్నానయ్యా. ఒకసారి లేచి నిలబడదామా? ఎక్కడున్న వాళ్ళు అక్కడ లేచి నిలబడదామా? ఎక్కడ ఉన్నవారు అక్కడ లేచి నిలబడండి ఒకసారి. అవును, నేను యేసయ్యతో పరలోకంలో ఉండాలి కదా అని నాకు అనిపించింది. అందుకే ఈరోజు నా యేసయ్యకి నా జీవితాన్ని అప్పగించుకోవాలనుకుంటున్న వారు మాత్రమే ఒకసారి చేయెత్తారా పైకి. మీ కుడి హస్తాలు చూపించండి. అవును, యేసయ్యతో ఈరోజు నేను తీర్మానం తీసుకోవాలనుకుంటున్నాను. రక్షణ వాడనైతే ఎక్కాను, కానీ లోకం నన్ను ఇంకా ఆకర్షిస్తున్నప్పుడు దిగిపోదామేమో అనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు తీర్మానానికి సిద్ధపడితే యేసయ్య నిన్ను అనుక్షణం బలపరచడానికి రాత్రి సిద్ధపడుతున్నాడు. ఇతని చేతులు అలాగే ఉంటుంది. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వాధికారి,
అవునయ్యా, మేము బలహీనులము. మా జ్ఞానం మాకు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, కానీ మీ జ్ఞానం పాపము చెయ్యకుండా మమ్మల్ని కాపాడుతుందయ్యా. ఆ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. మా జీవితాలను బాగు చేయండి, మరలా నూతన పరచండి, మీ చిత్తానుసారంగా నడిపించండి, మా బ్రతుకులను లేవనెత్తండి, మరలా శుద్ధీకరించండి. మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ కనికరించండి. అంతము వరకు సహించగలిగే శక్తినివ్వండి. పరిశుద్ధత నుంచి పరిపూర్ణతలోనికి, పరిపూర్ణతలో నుంచి పరలోకానికి మందరిని తీసుకుని వెళ్ళండి. మీ చిత్తానుసారంగా మా బ్రతుకులను ముందుకు తీసుకుని వెళ్ళమని కోరుకుంటూ, మా జీవితాలను మీకు మాత్రమే సమర్పిస్తూ, క్రీస్తే సర్వస్వం, క్రీస్తు నందే సర్వస్వం అని ఈ రాత్రి ఎలుగెత్తి ప్రకటిస్తూ ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.